ఏది ఎత్తుక్కుంటున్నావు? ఒక అతనంట ఒక పులిని తెచ్చుకొని దాన్ని పెంచుకుంటా ఉన్నాడు. చిన్న వయసులో నుంచి ఆ పులితో సావాసం చేస్తూ ఉన్నాడు, ఆ పులితో అతుక్కొని ఉంటా ఉన్నాడు, ఆ పులితోనే ఎక్కువగా బంధం కలిగి ఉంటా ఉన్నాడు. తను ఎక్కడ నిద్రపోతే ఆ పులిని కూడా అక్కడే తను ఆ పులి పక్కనే నిద్రపోతా ఉన్నాడు. తనతో పాటు ఆ పులితో సావాసం చేస్తూ ఉన్నాడు. ఇళ్ళ పక్కన వాళ్ళు, స్నేహితులు, బంధువులు అంటా ఉన్నారు, మరి నాయన ఎప్పటికైనా ఆ పులితో నీకు ప్రమాదం రా బాబు, ఆ పులిని నువ్వు అతుక్కొని ఉండడం నీకు మంచిది కాదు, ఆ పులితో నువ్వు సావాసం చేయటం నీకు మంచిది కాదు, ఎప్పటికైనా నీ జీవితంలో ప్రమాదంలో పడిపోతావు, దానితో నీకు అంత స్నేహం మంచిది కాదని చెప్పిన అతను ఏం చేశాడంటే ఎవరు చెప్పినా ఎవరి మాటలు అతను లెక్క చేయలేదు. ఒకనొక రోజున ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఆ 2 అంతస్తుల డాబాలో ఇల్లు కట్టుకుంటూ ఆ పరంజి మీదకి ఎక్కి కొంచెం ఆడేదో పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేస్తూ ఆ పరంజి మీద నుంచి కాలు దాని కింద పడిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు పులి ఇతను కలిసే ఉంటారు కదా. ఎప్పుడైతే ఇతను కింద పడిపోయాడో తలకు దెబ్బ తగిలింది. ఆ తల మీద నుంచి ఆ రక్తం అంతా కూడా ఈ మెడకాయ మీదకి ఇలా కారుకుంటూ ఈ రక్తం ఇలా కారుకుంటూ వస్తూ ఉంది. అప్పుడు దాకా రక్తం అనే ఆ వాసన చూడని పులి ఇతను స్తురహ తప్పి పడిపోయాడు. అప్పుడు దాకా రక్తం అనే వాసన ఆ రుచి చూడని పులి ఎప్పుడైతే తను పడిపోయాడో ఆ తలకాడ అతను నాగడం ప్రారంభించింది. తనకు రుచి దొరికింది. ఆ రుచి దొరికిన తర్వాత అలానే నాకుంటూ మెడ దగ్గరికి వచ్చింది. మెడకాయ అలానే పట్టుకొని అలానే ఆ రక్తాన్ని తాగడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ రక్తం తాగుతుందో, ఎప్పుడైతే ఆ రక్తాన్ని పీలుస్తుందో తనకు మెరుగు వచ్చి కేకలు పెట్టడం ప్రారంభించాడు. ఎవరు కూడా తను రక్షించడానికి ముందుకు రాలేదు. కొద్ది క్షణాల్లో తనలో శరీర భాగంలో ఉన్న రక్తాన్ని అంతటిని కూడా అది పీల్చివేసింది. తన ప్రాణాన్ని అక్కడే పోగొట్టుకున్నాడు. ఇందును బట్టి నీకు ఏమర్థమై ఉంది? ఈ సమయంలో పాప శరీర సంబంధించిన ఆ యొక్క పాపాన్ని నువ్వు అసహించుకోకపోతే, ఏదో ఒక రోజున ఈ పులిలాగా ఆ పాపాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే, ఆ పులి ఏ రీతిగా అయితే తనను చంపేసిందో, నీ పాపం కూడా ఒక రోజు నీ యొక్క శరీరాన్నిలో ఉన్న రక్తాన్ని అంతటిని కూడా పీల్చివేసి అది నిన్ను కూడా ఒక రోజున చంపేస్తుంది. ఆ చనిపోయే సమయంలో నువ్వెన్ని కేకలు పెట్టినా, నువ్వెంత బతుకున్నా నేను రక్షించేవారు ఎవరు ఉన్నారండి.